నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈరోజు మనతో మాట్లాడడానికి చింత రాజశేఖర్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తమిళనాడు ఎన్నికలపైన మీ విశ్లేషణ ఏంటి? పవన్ కళ్యాణ్కి సాధ్యం కాంది, విజయ్కి ఎలా సాధ్యమైంది? బేసిక్ అప్రోచే డిఫరెంట్గా ఉంది పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే నేను జనసేన పార్టీలో 2014 నుంచి 2019 వరకు ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ పార్టీ పిలుపు ఇచ్చినప్పుడు ఆయన ప్రసంగం విని ఏదో భగత్ సింగ్ లాగా, స్వాతంత్ర సమరయోధులాగా, లేకపోతే పొట్టి శ్రీరాములాగా, త్యాగమూర్తి ప్రజల కోసం పోరాడతారని అనుకున్నాం. పార్టీ లాంచ్ చేసిన తర్వాత ఏడాదిన్నర తర్వాత ఎక్కడ కనపడలేదు. దాదాపు మంగళగిరి అంటే దాదాపు 4 years అదృశ్యం, అజ్ఞాతవాసి. 4 years ఎక్కడ కనపడలేదు. తర్వాత మళ్ళీ 2000 ఆవిర్భావ సభ అని 1 year ముందర వచ్చేసేసి నేను పీకుతా పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నారు. ఇక్కడ ఆయన చెప్పే మాటలు ఎట్లా మాటలకి చేతలకి పొంతన లేదు అనేది ఎట్లా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అప్పుడు నేను 11 రోజులు అన్నం తినలేదని చెప్తాడు. ఏ ఒక్క రోజు వచ్చి బయటకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎన్నికలలో హడావిడిగా నువ్వు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? మార్చి 14న నీకు మేలో ఎన్నికలు ఉన్నప్పుడు 2 నెలల ముందర పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? పార్టీ పెడితే పోటీ చేయాలి. పార్టీ పెడితే కానీ తెలుగుదేశం సపోర్ట్ చేస్తా, పార్టీ పెడతా కానీ తెలుగుదేశం సపోర్ట్ చేస్తా. ఇప్పుడు పెట్టిన కొత్తలో 2014లో ఎన్నికల కంటే 2 months బిఫోర్ పెట్టాడు. పెట్టిన తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయను, తెలుగుదేశానికి మోడీ గారికి సపోర్ట్ చేస్తాను అంటే అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే సార్, పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి నేను రెడీగా లేను అన్నట్టు మాట్లాడాను. పార్టీ ఎందుకు పెట్టినావు? నాకంత అంత ఆ మాత్రం నాలెడ్జ్ లేని నువ్వేం పొలిటీషియన్? పోటీ చేయడానికి నువ్వు రెడీ లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టినావయ్యా? అప్పుడు నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి పార్టీ పెట్టినావు అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి కాపులు ఓట్లేయరు, పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో చేరితే అట్లా కూడా కాపులు ఓట్లేయరు, నమ్మరు. పవన్ కళ్యాణ్ చేత ఒక ఓటు పార్టీ పెట్టించి ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్ అంటే కాపులందరూ సపోర్ట్ చేసి ఓటేస్తారని పెట్టించినావా? పార్టీ ఎందుకు పెట్టినావు? పార్టీ పెట్టినావు నాది పూచి, చంద్రబాబు నాయుడు సరిగ్గా పనిచేస్తే నాది పూచి అని అన్నావు కదా. ప్రత్యేక హోదా ఏదంటే ఏమంటాడు? నా దగ్గర ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, నేనేం చేయాలంటాడు. నువ్వు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చినప్పుడు తెలియదా నీకు ఎమ్మెల్యేలు ఉంటారా, ఎంపీలు ఉంటారని? నాది పూజని ఎట్లా అన్నావు నువ్వు? అణువున పార్టీ ఆయనది కాదు అని రుజువు చేసేందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యాచరణ చెప్తాం మనం పార్టీ బలపడటానికి. ఆ కార్యాచరణ చేయమంటే చేయొద్దంటాడు. మొన్న కూడా చెప్పాను నేను. ఆయన ఏంటంటే, జనసేన సిద్ధాంతంలో ఫస్ట్ది ఏంటంటే కులాలన్నీ కలిపే ఆలోచన విధానం. ఆంధ్రాలో ఎట్లా ఉంటుందంటే, ఈ కార్తీక వన భోజనాలను చేస్తారు. ఏ కులం కా కులం చేసుకుంటారు. కార్తీక వన భోజనాలు అంటే ఒక కార్తీక మాసం పండుగ అది. అందరూ కలిసి చేసుకోవాలి. కానీ ఏ కులం కా కులం వేరు చేసుకుంటారు. కాపులు, కమ్మ, చౌదరి, వెలమ్మ, వైశ్య, బ్రాహ్మణ అందరూ చేసుకుంటారు. జనసేన సిద్ధాంతం, జనసేన పార్టీ తరఫున అన్ని కులాలని కలిపి ఒకే చోట వన భోజనాలు పెడితే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పెట్టాను. చాలామందికి నచ్చింది అది. చాలామందికి నచ్చితే 2017లో ప్రోగ్రామ్ చేయడానికి చాలామంది సిద్ధపడ్డారు. ఒక కార్తీక మాసంలో 4 weeks ఉంటాయి, వీకెండ్స్లో చేస్తారు. వీకెండ్స్లో అంటే చాలామంది ఒక ఫస్ట్ వీక్లోనే 30-40 మంది రెడీ అయినారు. దాంట్లో గారా రాఘవ అనే అతను ఏం చేశాడంటే ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేసినాడు. ఓ 50,000 మందికి భోజనాలు పెడదామని. అట్లాగే సరుకులు కొన్నాడు, టెంట్ హౌస్లకి అడ్వాన్స్ ఇచ్చేసినాడు, వంటోళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినాడు. ఇన్విటేషన్ కార్డు తీసుకొని పవన్ కళ్యాణ్ కలవడానికి వస్తే పవన్ కళ్యాణ్ లేడు. నాదెళ్ళ మనం కలుద్దామంటే ఆయన తెనాలి వెళ్ళిపోయాడంటే విజయవాడ నుంచి పరిగెత్తుకొని తెనాలి వెళ్ళాడు. ఆయన తెనాలి వెళ్తే నాదెళ్ళ మోదీ ఏంటిది అన్నాడు. ఇట్లా కార్తీక వన భోజనాలు అన్ని కులాలకు కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు ఇట్లా చింతా రాజశేఖర్ ఆయన ప్రపోజల్ పెట్టారు. పార్టీలో చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు ఫస్ట్ వీక్లోనే 30-40 మంది చేద్దాం అనుకుంటున్నారు. 4 weekలో దాదాపు 150 to 200 places జరుగుతుంది. ఇది ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. మంచి మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఒక ఎస్సీది, ఒక బీసీది, ఇస్తరాకులు ఓసీ వాళ్ళు తీస్తే అందరూ కలిసి చేస్తారు. వీళ్ళ ఆకులు వాళ్ళు ఇస్తారు, వాళ్ళ ఆకులు వీళ్ళు ఇస్తారు. అది కదా రియల్ అయిన మెసేజ్. మాటల్లో చెప్పడం కాకుండా చేతుల్లో చెప్పేదంటే ఈ కార్యక్రమం చేయొద్దు అన్నాడు. అదేంటండి చేయొద్దు అంటారు, మేము
సరుకులు కొన్నాము, వంటలకి అడ్వాన్స్ ఇచ్చినాము, అది ఇది చేసినాము, కార్డు కూడా ప్రింట్ చేసినాము, ఇప్పుడు బాగోదండి అంటే లేదు చేయడానికి లేదంటే నేను ఒక్కనే కాదు, ఫస్ట్ వీక్లోనే 30-40 మంది చేస్తున్నారు రాష్ట్రంలో, అట్లా 4 వీక్స్ ఉంటే దాదాపు 150 to 200 ప్లేసెస్లో చేస్తున్నారు అంటే లేదు ఇది చేయడానికి వీల్లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈయన ఏం చేసినంటే నాదెండ్ల మనోహర్ వద్దనని తోట చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళారు. తోట చంద్రశేఖర్ గారు అప్పుడు జనరల్ సెక్రటరీ. వాటి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే చాలా అద్భుతమైన ప్రపోజల్ ఇది అని పవన్ కళ్యాణ్ రాగానే మీటింగ్లో డిస్కషన్ పెట్టారు. మీటింగ్లో డిస్కషన్ పెడితే నాదెండ్ల మనోహర్ వద్దని తోట చంద్రశేఖర్, రింకి సూర్యారావు, ముత్తంశెట్టి కృష్ణారావు చేద్దామని. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నాడు. ఈ రోజుల్లో ఏంది అది ఇది అంటే తోట చంద్రశేఖర్ అన్నారు మన పార్టీ సిద్ధాంతం, అది ఫస్ట్ సిద్ధాంతం, అద్భుతమైన కార్యాచరణ చేద్దామని. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తాడు, నా పేరు మీద కానీ జనసేన పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు పెట్టకూడదు. ఎందుకు? అదే చెప్తున్నా, అన్ని కులాలకు కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు పెడితే ఏమవుతుంది? పార్టీ బలపడుతుందా? బలపడుతుంది. మరి ఈయన పార్టీ బలపడే ప్రోగ్రాం వద్దని ఎందుకంటాడు ఈయన? ఎందుకంటే పార్టీ అనేది కాదు కాబట్టి. ఓకే, తెలుగుదేశం తరఫున లాంచ్ చేసిన బినామీ పార్టీ. ఇంకో కార్యాచరణ చెప్తా. ప్రత్యేక హోదా కోసము నేను బ్యాడ్జ్ పెట్టుకున్నది కదా, అట్లా ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా కోసం బ్యాడ్జ్ పెట్టుకోవాలని, అట్లాగే ఇంటి మీద ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం ఇంటి పైన పోస్టర్ పెట్టమని చెప్పాం. చెప్తే కూడా ఆయన ఏం స్పందించకపోతే మేము ఆ పోస్టర్లు తీసుకొని ఇంటింటికి అంటించడం మొదలుపెట్టి అది సూపర్ హిట్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోతే ఏపీ 24/7 అని ఒక ఛానల్ ఉంటే వాళ్ళు పిలిచి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఇంకా వైరల్ అయింది. వైరల్ అయితే పార్టీ ఆఫీస్కి దృష్టికి పోయింది. అది ఈడవడ్రా బాబు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. నాకు అక్కడ అర్హం యూసుఫ్ అని జనరల్ సెక్రటరీ ఉంటుండే, ఫోన్ చేసినాడు, ఆ ప్రోగ్రామ్ మీరు చేయకూడదు అని. అదేంటి సార్, పవన్ కళ్యాణ్ ఏమో ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు ఇస్తా అంటున్నాడు, పొట్టి శ్రీరామ్ లాగా ఆమరణాన్ని హారతి చేస్తానన్నాడు, తుపాకీలు ఎక్కువ పెడితే చొక్కా గుండెలు ఇప్పి తీసి గుండెలు చూపుతామన్నాడు, మేమేమో అదే చేస్తున్నాం కదా అంటే చేయొద్దు అంటాడు. అంటే ఏంటి? ఈ ప్రోగ్రామ్ చేస్తే పార్టీ బలపడుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేయకూడదు. ఓకే, అట్లా జనసేన పార్టీకి నేను దాదాపు 1000కి పైగా సలహాలు ఇచ్చుంటా. పార్టీ బలపడేవి, స్పైరల్ బైండింగ్ చేసిన ఇంత లావ్ బుక్స్ 2 ఇచ్చిన భీమవరంలో కలిసి, మీ ఫోటోలు కూడా పెడతా, డిస్ప్లే చేయండి. అట్లాగే ఇందాక నేను చెప్పిన నినాదం పోస్టర్ కూడా పెడతా. అట్లాగే పవన్ కళ్యాణ్ నా పేరు మీద కానీ జనసేన పేరు మీద కానీ ట్వీట్ ఎవరు కార్తీక వన భోజనాలు చేయొద్దనే ట్వీట్ కూడా పెడతా. ఇవన్నీ డిస్ప్లే చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఆయన ఏమంటాడు, ఎవరు ఆ ప్రోగ్రాం చేయడానికి వెళ్ళేదంటాడు. ఇటువంటి కార్యక్రమాలు దాదాపు 1000కి పైగా నేనొక్కడే పవన్ కళ్యాణ్కి సూచించిన. పార్టీ బలపడేది, ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి మేలు చేసేది, ఏవి చేయదంటాడు. దీన్ని బట్టి పక్కా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు, పవన్ కళ్యాణ్ పెట్టింది కాదు అని నేను నిర్ధారణకు వచ్చాను. పార్టీ బలపడే కార్యక్రమం చేయాలంటే చేయొద్దనే నాయకుడు ఎవడు అబ్బా? ఈ ప్రోగ్రాం చేస్తే పార్టీ బలపడుతుంది అంటే ఆ ప్రోగ్రాం చేయొద్దనే నాయకుడు ఎవరైనా ఉంటాడా భూప్రపంచంలో? ఆయన వద్దంటున్నట్టే ఏంటి? పార్టీ బలపడడం ఆయనకి ఇష్టం లేదు. పార్టీ బలపడే నాయకులు పార్టీలో ఉండకూడదు. జేడి లక్ష్మణ, తోట చంద్రశేఖర్, చింతల పార్థ సారథి, ఇట్లా దాదాపు 20 మంది వచ్చినారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అందరినీ బయటికి పంపించేసినారు. ఏంటి ఉద్దేశము? పార్టీ అనేది కాదు. విజయ్ పార్టీ ఆయనది, సీఎం అవ్వాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ కేవలము కాపు ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పార్టీకి సపోర్ట్ చేయడం కోసమే పార్టీ పెట్టించినాడు చంద్రబాబు నాయుడు. పార్టీ అయింది కానే కాదు. అందుకని ఆయన గెలవడు, ఈయన గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఒక సొల్లు చెప్పేటోడు, మా నాన్న చీఫ్ మినిస్టర్ కాదు, నాకు వ్యాపారాలు లేవు, నేను పారిశ్రామికవేత్తను కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ సొల్లు చెప్పినాడు కదా. ఈరోజు విజయ్ దగ్గర కూడా అవేం లేవు కదా. విజయ్ వాళ్ళ నాన్నకి చాలా మంచి పేరు ఉంది కదా అక్కడ. పేరుంటే చిరంజీవి కూడా పేరుంది కదా. విజయ్ వాళ్ళ నాన్నకి పేరుంటే పవన్ కళ్యాణ్ అన్నకి పేరుంది. ఈయన మోసం చేసేది అంటే ఆయన ఓటర్లని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి కాపుల ఓట్లు తెలుగుదేశం వేయించడం కోసం పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. విజయ్ తన కోసం పార్టీ పెట్టాడు, తన గెలవడానికి, ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టినాడు. ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి, దేవాంష్ని ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టినాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్.
నీకు ఏ మాత్రం వీసమెత్తు చిత్తశుద్ధి ఉన్నా సరే ఈ కార్యక్రమం చేస్తే పార్టీ బలపడుతుంది అంటే పిలిచి మాట్లాడి డిస్కస్ చేసి దానికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, చేస్తే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి డిస్కస్ చేసి నువ్వు అమలు చేస్తావు. అసలు నువ్వు పందికొక్కు కలుగులో దూరినట్టు నువ్వు 4 సంవత్సరాలు ముఖమే చూపించలేదు ఆంధ్రప్రదేశ్. పార్టీ పెట్టిన ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టర్మ్ చెప్తున్నా, పార్టీ పెట్టిన తర్వాత కాదు, పార్టీ లాంచ్ చేసిన తర్వాత. నువ్వు ఎప్పుడు వచ్చినావు? 2018లో వచ్చినావు. మార్చి 14, 2018 ఆవిర్భావ సభ కంటే ముందర నువ్వు ఎక్కడున్నావు? విజయ్ అట్లా కాదు కదా, పార్టీ పెట్టిన రోజు నుంచి ప్రజల్లోనే ఉన్నాడు కదా. నీకు విజయ్కి డిఫరెన్స్ ఏంటి? ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల కోసం పార్టీ పెట్టినాడు, ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టినాడు, ప్రజల కష్టాలు ఏంటి అవసరాలు ఏంటి తెలుసుకున్నాడు, దానికి తగ్గట్టుగా పార్టీ నడిపించినాడు. ఇక్కడ నువ్వు పార్టీ చంద్రబాబు నాయుడు కోసం పెట్టినావు కాబట్టి నీకు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. అంటే సార్ విజయ్ గెలవడానికి మెయిన్ రీజన్ విజయ్ మేనిఫెస్టోస్ అని చెప్పేసి అన్నారు. విజయ్ మేనిఫెస్టో ప్రజల్లో తిరిగినాడు, ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నాడు, దాని ప్రకారం మేనిఫెస్టో రూపకల్పన చేసినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు, మేనిఫెస్టో కమిటీ అని ఒకటి పెట్టినాడు పులిశేఖర్ ఆధ్వర్యంలో. దాంట్లో నన్ను కూడా పిలిచినాడు, నేను కూడా 3 నెలలు ఉన్నా. పొద్దున్నే రావడము, మేము ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవడము అవేవి లేవు. 3 నెలల్లో నన్ను పార్టీ ఆఫీస్లో ఉంచుకున్నారు. నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఏవి లేవు దాంట్లో. కేవలం ఓట్లు చీల్చడం కోసమే ఆయన విడిగా పోటీ చేసినాడు. అవసరమైతే మళ్ళీ 29లో ఓటు చీల్చడం కోసం నాకు సరిగ్గా లేదు. ఇప్పుడు అంత ఎందుకబ్బా, 18th ఏప్రిల్ 2023 పవన్ కళ్యాణ్కి నేను ఒక ఈమెయిల్ పెట్టా. ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్ అని మీరు ఎక్స్పోజ్ చేస్తే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని ప్రజలు నమ్ముతారు. ఆ లెక్కలతో సహా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ అవినీతి కేసులు ఉన్నాయి, ఇగో చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేస్తున్నాడు, నేను క్లీన్, నాది వైట్ షర్ట్, నాకు ఓటు ఇవ్వండి ఆ సొంతంగా వెళ్తే ఆయనకు అవకాశం ఉండేది. ఈమెయిల్ పెడితే బోలిశెట్టి సత్య అని ఉన్నాడు, ఆయన రిప్లై ఇస్తాడు. మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము మీ ఈ ఈమెయిల్ని పరిగణలోకి తీసుకోవట్లేదని రిప్లై ఇస్తాడు. అరే అందులో అవినీతి ఉందంటే అవినీతి ఉందా లేదా చూడు. అవినీతి ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నీకు దాంట్లో వాటా ఉన్నది. అమరావతి ల్యాండ్ పూలింగ్లో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీద మాట్లాడాడు. ఎందుకు వాటా ఉందంటే బినామీ పార్టీ, 10% 15% వాటా ఉన్నది. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల దోపిడీ, ఆయన వాటా ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది, ఏ నది మీద ఉన్నది? గోదావరి నది మీద. గోదావరి నదికి ఇటు అటు ఉభయ గోదావరి జిల్లాలు, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అక్కడ భూములు ఎవరికి ఉన్నాయి, కాపులు కొత్త గొప్ప భూములు ఉంటే ఆ జిల్లాల్లోనే ఉన్నాయి. పోలవరం ఎత్తు తగ్గించేసినాడు. అంటే కాపులు ఆర్థికంగా వాళ్ళ పంటలు సాగు భూములై పంట భూములై డబ్బులు సంపాదించుకునే అవకాశం కాపులకు రాకూడదు కాబట్టి పోలవరం ఎత్తు తగ్గించేస్తే ఈయన మాట్లాడాడు. ఈయన పోటీ చేసింది పిఠాపురము, గోదావరి జిల్లాలో పోటీ చేస్తాడు, గోదావరి జిల్లాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడాడు. ఈయన రాజకీయ నాయకుడు. విజయ్ కాలిగోడికి సరిపడినా. అంటే స్టార్టింగ్లో విజయ్ పవన్ కళ్యాణ్ కాపీ కొడుతున్నాడు అని అయితే విమర్శలు వచ్చాయి. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రాం చేద్దామంటే వద్దు, చెయ్యొద్దు, జనసేన బలపడుతుంది, జనసేన బలపడితే మా బాస్ తంతాడు నన్ను. కేవలం కాపుల ఓట్లు వేయించడం కోసమే పార్టీ పెట్టించినాడు చంద్రబాబు నాయుడు. What is difference between Vijay and Pawan Kalyan?